'పుష్ప 2' ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియో. అండ్ ట్రైలర్ స్టార్టింగ్‌లోనే ఒక ఏనుగు అయితే అరుస్తూ ఉంటుంది. అండ్ ఆ పాటుగా వెళ్తున్న లారీలో సరుకు ఆ లైట్ అనేది ఏనుగు మీద పడి అరుస్తూ ఉంటుందని అయితే నేనైతే అనుకుంటున్నా. ఇంకా ఆ తర్వాత మనకి 'పుష్ప' అనేది చెన్నైకి సరుకుననేది దాటించాలని ఒక మ్యాప్‌లో ప్లానింగ్ చేస్తూ ఉంటాడు. జగపతి అయితే చూడొచ్చు. జగపతి గారి క్యారెక్టర్ నేమ్ వచ్చేసి ఒక కోగుట్టం వీరప్రతాప్ అయితే ఉంటుంది. ఒక మంచి క్యారెక్టరే ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. 'పుష్ప' ప్లస్ వన్‌తో చూపిచ్చారు. ఇంకా ఆ తర్వాత షాట్‌లో మనకి 'పుష్ప' ఒక కొత్త గోల్డ్‌ని అయితే క్రియేట్ చేసుకుంటాడు. ఇంక 'పుష్ప' ఎంట్రీ ఎప్పుడైతే మనకొచ్చేసిందో ఒక హ్యాండిల్ అనేది కింద కొడుతుంటారు. బాగా అబ్జర్వ్ చేస్తే 'పుష్ప' బ్రాండ్ అండ్ ఒక బ్రాండ్ అయితే సృష్టించాడు కదా! అండ్ నెక్స్ట్ షాట్‌లో 'పుష్ప' వెనక చాలా మంది జనం వెళ్తుంటారు. అండ్ పక్కనున్న మనం బాగా అబ్జర్వ్ చేస్తాను 'పుష్ప', 'శ్రీవల్లి' పేర్లతో కొన్ని షాప్స్ అయితే పెట్టి ఉంటారు. ఇది 'పుష్ప' సాంగ్‌లోది. అండ్ ఎంపీ గారైతే మన 'పుష్ప' అయితే గ్రాండ్ వెల్కమ్ చెప్తూ వస్తుంటారు. అందుకే గ్రాండ్‌గా అయితే వెల్కమ్ చెప్తుంటారు. నెక్స్ట్ షాట్‌లో 'పుష్ప' అండ్ కేశవ కలిసి అండ్ దండం పెడుతుంటారు. అండ్ పనిలో ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ పోలీస్ స్టేషన్‌కి అయితే వెళ్తారు. అక్కడ మనం ఈ వార్నింగ్ వచ్చేసింది చూసుకోవచ్చు. ఇది ఎలా చెప్తున్నామంటే మనం 'వేర్ ఈజ్ పుష్ప గ్లిమ్స్' అనే అదే సెట్‌ని చూసుకోవచ్చు. అండ్ ఇంకా అది కూడా చనిపోయినట్టు నమ్మిస్తాడు. బట్ అది కూడా మనం గ్లిమ్స్‌లో ట్రైలర్‌లో చూసుకోవచ్చు. చనిపోయినట్టు అదని నమ్మిస్తాడు. ఇంకా ఆ తర్వాత షాట్‌లో మనకి అదే హెలికాప్టర్‌లో రెడ్ హెలికాప్టర్‌లో మన 'పుష్ప' మాల్‌లో దిగుతాడు. ఇంగ ఫైట్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత పెళ్ళాన్ని ఎలా చూసుకుంటాడని డైలాగ్ అయితే చెప్తాడు. తర్వాత కొట్టించుకుంటాడు. అండ్ నెక్స్ట్ షాట్‌లో బలవంతంగా 'పుష్ప' చీర అయితే కడతారనుకుంటా. తర్వాత 'పుష్ప' సముద్రంలో పడిపోతుంటాడు. తను వేసుకున్న కాస్ట్యూమ్ చూసుకున్నట్లయితే 'దాక్కో దాక్కో' సాంగ్‌లోది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన 'బనశేషి కామత్' ఎంట్రీ ఇస్తాడు. 'పుష్ప' చనిపోయేట్టు అందరిని నమ్మించాడు కాబట్టి ఆ గ్యాప్‌లో 'పుష్ప' మనసులో ఉండేది ఒక ఆట అయితే ఆడేసుకుంటాడు మన 'బనశేషి కామత్'. నెక్స్ట్ షాట్‌లో ఎర్రచందనంతో ఒక మనిషి చనిపోయాడని కాలుస్తుంటారు. అండ్ అక్కడైతే 'సునీల్' గారిని, 'దాక్షాయణి', 'ఎంపీ' గారిని అందరూ చూడొచ్చు. బట్ అక్కడ ఎవరో చనిపోయింటారు. ఒక ఇంపార్టెంట్ వ్యక్తి అండ్ చనిపోయింటారని నేనైతే అనుకుంటా. నెక్స్ట్ షాట్‌లో వచ్చేసి 'శ్రీవల్లి' అనేది మన 'పుష్ప' పట్టుకొని ఎమోషన్ అవుతుంటుంది. ఇంకా ఆ తర్వాత షాట్‌లో మన 'పుష్ప' అనేది కొట్టి అండ్ ఒక క్రేన్‌కి అనేది ఏలాడదీస్తుంటారు. ఇంకా ఆ తర్వాత షాట్‌లో ఒకడినైతే అరగుండు కొట్టి అండ్ అవమానించుంటారు. బట్ వాడి ఫేస్‌లో మాత్రం నవ్వు పోలేదు. అండ్ ఇక నెక్స్ట్ చూసేది మన ఐటెమ్ సాంగ్‌లో మన 'పుష్ప' అండ్ ఈ షాట్‌లో మనం 'పుష్ప' పార్ట్ 2 ఇచ్చుంటాడేమో. అండ్ ఇక్కడ ఐటెమ్ సాంగ్ కూడా వచ్చేమో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 'శెఖావత్' మొత్తం మన సరుకునైతే పట్టుకుంటాడు. ఆ తర్వాత షాట్‌లో వచ్చేసి మన చెన్నైకి సరుకు అమ్మడానికైతే మన 'పుష్ప' వెళ్ళుంటాడు. అక్కడ ఒక నోట్ అయితే తీపించుకుంటాడు. అండ్ ఆ తర్వాత షాట్‌లో మనం పక్కనే సత్య గారిని చూడొచ్చు. అండ్ 'పుష్ప' పార్ట్ వేసిన సరుకు మొత్తం బయటకి తీస్తాడు. అండ్ ఈ షాట్ చూసుకున్నట్టయితే మనకు స్టార్టింగ్‌లో అయితే సరుకు పోలేను కదా! అండ్ అది ఈ సరుకే. ఈ సరుకు కోసం ఫైట్ సీన్ కూడా జరుగుతుందేమో. ఇంక తర్వాత షాట్‌లో మనకి ఒక గాడిద మీద కూడా సరుకునైతే వేసుకొని చూడొచ్చు. అండ్ 'పుష్పని' ఎందుకు కొట్టారంటే అక్కడ నోట్ తీసుకున్నాడు. ఆ నోట్ తీసుకోవడానికి కొట్టినట్టు ఇక్కడ పాజిటివ్ చేయొచ్చు. అక్కడ గుండు కొట్టింది ఎవరికో కాదు ఇతనికి. 'పుష్ప' మొత్తం అండ్ సరుకు మొత్తం ఎలా ఎళ్ళిపోతుంది కాబట్టి శెఖావత్ అయితే షాక్ అవుతుంటాడు. ఆ తర్వాత ఫైట్ సీన్ అయితే జరుగుతుంది. ఫైట్ సీన్ తర్వాత మనకు ఒక షాట్‌నైతే చూపిచ్చారు కదా! అక్కడ షాట్‌లో మనకి మంగళం సీన్ అండ్ దాక్షాయణి కూడా చూసుకోవచ్చు. ఒక హ్యాపీ మూమెంట్‌లో అయితే ఉన్నారు. 'పుష్ప' అనేది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ డైలాగ్ చెప్తాడు. ఆ తర్వాత ఫైట్ సీన్ జరుగుతుంది. మన 'పుష్ప' కింద పడిపోతాడు సముద్రంలోకి. లేచిన తర్వాత ఇక దీని మీద అయితే లేస్తాడు. అండ్ ఒక డైలాగ్ చెప్తాడు. అండ్ 'పుష్ప అండ్ ఫైర్ అండ్ కూల్ కాదు వైల్డ్ ఫైర్' అని డైలాగ్ చెప్తాడు. అండ్ వీడియో చూసిన థాంక్ యూ ఫర్ వాచింగ్.